నేపాల్లో మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. జెన్-జీ ఆందోళన నేపథ్యంలో జైళ్ల నుంచి పరారవుతున్న ఖైదీలపై ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. రామ్చౌక్ జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై సైన్యం ఫైరింగ్ చేసింది. ఇందులో 10 నుంచి 12 మందికి గాయాలయ్యాయి. తాళాలను విరగ్గొట్టి ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించారని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్యామ్ కృష్ణ థామా పేర్కొన్నారు. వారిని అడ్డగించేందుకు ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయన్నారు. గడిచిన 3 రోజులుగా నేపాల్ అల్లర్లతో అట్టుడుకుతుండగా దేశంలోని వివిధ జైళ్ల నుంచి 13,500 మంది ఖైదీలు పరారయ్యారు. ఖాట్మండూలోని ఢిల్లీ బజార్ జైలు నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఖైదీలను సైన్యం అడ్డుకుంది. పోఖ్రా, లలిత్పురాలోని జైళ్ల నుంచి పెద్ద ఎత్తున ఇన్మేట్స్ పరారైనట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. నేపాల్లో జైలు నుంచి పరారైన ఖైదీలు భారత్లోకి చొరబడేందుకు చేస్తున్న ప్రయత్నాలను మన బలగాలు అడ్డుకున్నాయి. ఇరు దేశాల్లో సరిహద్దుల్లో ఇప్పటివరకు 35 మందిని సశస్త్ర సీమా బల్ పట్టుకుంది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ సమీపంలో 22 మంది నేపాలీ ఖైదీలను అడ్డుకున్నట్లు ఎస్ఎస్బీ అధికారులు తెలిపారు. బీహార్లో 10 మందిని, బెంగాల్ బార్డర్లో 3 కస్టడీలోకి తీసుకున్నారు. నేపాల్లో ఆందోళనల నేపథ్యంలో సరిహద్దుల్లో ఎస్ఎస్బీనే భద్రతను పర్యవేక్షిస్తోంది. జెన్-జీ ఆందోళనలతో రాజ్యాంగ సంక్షోభంలోకి వెళ్లిన నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కి నేపాల్ ఆర్మీ అధికారులను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని నిరసిస్తూ కేపీ శర్మ ఒలీని గద్దెదించిన జెన్-జీ నేతలు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా జస్టిస్ సుశీలా కర్కికి మద్దతు పలికారు. ఆర్మీ చీఫ్, జెన్-జీ నిరసనకారుల బృందం మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా సైనిక అధికారులను కలిశారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని నిరసిస్తూ జెన్-జీ చేపట్టిన ఆందోళన అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మారిన నేపథ్యంలో గడిచిన 3 రోజులుగా నేపాల్ అల్లర్లతో అట్టుడికింది. రాజధాని ఖాట్మండు సహా పలు నగరాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలో మరణించిన వారి సంఖ్య 30కి పెరిగింది. 1000 మందికి పైగా గాయపడ్డారు. ప్రధాని ఒలీ రాజీనామా తర్వాత పాలనను తమ చేతుల్లోకి తీసుకున్న ఆర్మీ నేపాల్ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది.